అహ్మదాబాద్ లో విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయమే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించి ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో గాయపడిన ఇతర మెడుకోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. అసలు ప్రమాద సమయంలో ఏం జరిగిందో మోదీకి రమేష్ విశ్వాస్ వివరించారు. విమానంలో అందరూ చనిపోయినా ఒక్క విశ్వాస్ మాత్రమే బతికి బయటపడ్డారు. అంతా తన కళ్ల ముందే జరిగిపోయిందని, ఎలా బతికానో ఇప్పటికీ తనకు నమ్మకంగా లేదని రమేష్ విశ్వాస్ తెలిపారు. టేకాఫ్ అయిన సెకండ్లోనే విమానం కూలిపోయిందని, విమానం కూలిన వెంటనే డోర్ ఊడిపోయిందన్నారు. అక్కడ హాస్టల్ గోడ కనిపించిందని, వెంటనే బయటకు దూకి తాను తప్పించుకున్నానని రమేష్ విశ్వాస్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం తర్వాత తీసుకున్న చర్యల గురించి ప్రధానికి అధికారులు వివరించారు. అనంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ రూపాణితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయ్ రూపాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. విజయబాయి లేని లోటు తీర్చలేనిదంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లో చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు.